ఫ్రాన్స్ ఎస్పీపై దాడి అక్కడికక్కడే మృతి. ఈ విషయాలన్నీ తెలియాలంటనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ఆపరేషన్ కగారుతో భద్రతా దళాలు, మావోయిస్టులు ఏరివేతను ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారి ఉనికే ప్రశ్నార్థకరమైందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించని షాక్స్ ఇచ్చారు. ఏకంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీసు వాహనాన్ని పక్కాగా ఐఈడీతో బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యలో ఏఎస్పీ ఆకాశరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా డీఎస్పీతో పాటు మరో సీఐ కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్ట్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా మావోయిస్టులు ఈ రకంగా చేయడంతోటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే చాలా తీవ్ర కోపంలో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఒక ఐపీఎస్ రేంజ్ ఆఫీసర్‌ని ఇలాగా చంపేయడం అనేది చాలా దారుణమని చాలామందైతే చెప్తా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.